నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల్లో ఆలస్యంగా కొన్ని రకాల అనుకూలతలు కలిసి వస్తుంటాయి. ధార్మిక చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. స్థిరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తుంటారు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. విదేశీ ప్రయాణాలు వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. ఆర్థిక లాభాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు మానసికంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. దగ్గర వ్యక్తులతో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు మానసికమైనటువంటి ఆందోళన తగ్గిపోతుంటుంది. వివిధ కారణాల చేత అందరినీ కలుపుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వృత్తిపరంగా అభివృద్ధిని సాధించుకుంటారు. సాంఘికపరమైనటువంటి కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు లభిస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు విదేశీ ప్రయాణాలు ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి. ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి. దగ్గర వ్యక్తులతో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభాలు కలిసి వస్తుంటాయి. తద్వారా రుణ బాధలు కూడా కొన్ని తగ్గిపోతుంటాయి. వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి. అందరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించడం మంచిది. తులారాశి వారు కష్టపడుతుంటారు. ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. గౌరవ సన్మానాలు కూడా సంతోషాన్ని ఇస్తుంటాయి. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. వృధా ప్రయాణాలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ శ్రీమన్నారాయణ్ణి తులసీ దళములతో పూజించాలి. వృశ్చిక రాశి వారు అందరినీ కలుపుకుంటూ వెళ్తుంటారు. గౌరవ మర్యాదలను కూడా పొందుతూ ఉంటారు. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యం మరింత బలపడుతూ ఉంటుంది. ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో అనుకూలతలు పెంచుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి సుందరాకాండ పారాయణం చేసుకోవటం మంచిది. ధనుస్సు రాశి వారు రుణ ప్రయత్నాలను జాగ్రత్తగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ పరంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య భావనలు ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని పరిస్థితుల్లో స్నేహితులే శత్రువులుగా మారేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయాల్లో గతం కంటే అధికమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. గృహ సంబంధమైనటువంటి ఖర్చులు ఉంటుంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో
పెద్దవారి యొక్క సలహాలు మీకు చాలా మేలు చేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో పూజించండి. కుంభరాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తుల యొక్క పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రయాణాల వలన లాభాలుంటుంటాయి. ఉద్యోగపరంగా అధికారులతో సమావేశమవుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి. మీనరాశి వాళ్లకు సుఖము సంతోషాలు ఉంటుంటాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. విమర్శలు ఇబ్బందులకు దారితీస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండటం మంచిది.